చెప్పుకున్నాడు, మహిళల పట్ల తను బాధ్యతగా ముందుకొచ్చాడు అని అతను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మహిళల కోసం, మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా పోరాడుతున్నానని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తారు? మీరు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పారు ఆయన అపాలజీ సీక్ చేశాడని. 3.5 ఏళ్ల బ్యాక్ అండి మొట్టమొదటిసారి మా అమ్మగారిని అబ్యూస్ చేశాడు. అబ్యూస్ చేసిన 2 నెలలకి బ్యాక్లాష్ రాగానే అపాలజీ చెప్పాడు. అదైతే 6 నెలలకి మా ఆవిడని అబ్యూస్ చేశాడు. ఆ తర్వాత బ్యాక్లాష్ రాగానే అపాలజీ చేశాడు. ఆ తర్వాత నాకు తెలిసిన ఎంతో మంది అమ్మల్ని, అక్కల్ని, భార్యల్ని అబ్యూస్ చేశాడు. అపాలజీ ఈయనకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు భారతదేశంలో లేడు కాబట్టి, పరారీలో ఉన్నాడు కాబట్టి ఎవరు ఏమి చేయలేడన్న కాన్ఫిడెన్స్ తో ఎంతమంది అబ్యూస్ చేశారంటే ఒక వాల్యూమినస్ లిస్ట్ నేను మీకు సబ్మిట్ చేయగలను. ఇప్పుడు వీ క్రాస్ ఆల్ బోర్డర్స్. ఎలా అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నారో అమ్మలన్నా, అక్కలన్నా, అవ్వలన్నా అనేయడం. ఒక 2 రోజుల తర్వాత అపాలజీ చెప్పాడు. ఆడిచ్చిన అపాలజీ అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నా వీడియో మీరు చూస్తుంటే చాలా ఘోరంగా నా వైఫ్ గురించి, మేము అమెరికాలో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఆయన మీరు ప్రపంచ యాత్రగా అంటున్నాడు, ఆయనకి డబుల్ దేశాలు తిరిగిన మరి నేనే అవుతాను, అది తిరిగేనని ఆ యాంగ్స్ తోని, ఆ భరించలేని బాధతోని ఫ్యామిలీ మీద పడుతున్నాడు. ఇది అలవాటు మాట. సో నేనైతే వాడి అపాలజీ యాక్సెప్ట్ చేయలేదండి ఇప్పుడు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి ఏం చెప్తారు రవి గారు? ఈ ప్రస్తుత వివాదానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుత వివాదం డిప్లోరబుల్ అండి. సో నేను అడుగుతున్నా ఆంధ్ర గవర్నమెంట్ ని, తెలంగాణ గవర్నమెంట్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని 3.5 ఏళ్లుగా పరారీలో ఉండి ఇష్టం వచ్చినట్టు భారతదేశంలో ఉండే ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే ఓకేనా? నేను పెట్టిన వీడియోలో 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కారం చేశాను, అంటే రేప్ చేశాను అన్నాడు. కన్సెన్షువల్ సెక్స్ లేదు, అండర్ 16 or under 18. సో రేప్ చేశానని అడ్మిట్ చేసిన పాస్కో చట్టం ఎందుకు అవ్వట్లేదు? వాడి మీద అన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో పాస్పోర్ట్ ఎలా రెన్యూ అవుతుంది? సో దిస్ ఈజ్ అగైన్స్ లో ఒకవేళ ఎఫ్ఐఆర్ ఉంటే వాడు ఇండియా వచ్చి రెన్యూ చేసుకోవాలి. కానీ పాస్పోర్ట్ రెన్యూ చేసుకుంటున్నాడు. 3.5 ఏళ్ళ నుంచి పరారీలో ఉన్నాడు. వాడు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి ఇండియాకి తీసుకొచ్చి మొత్తం ఉన్న కేసులన్నీ డెఫినెట్ గా అడ్రస్ చేయాలి. ఇది నా ఒపీనియన్. రైట్. ఒకసారి అసలు వివాదం అవుతున్నటువంటి అవినాష్ వ్యాఖ్యలు ఒకసారి మనం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి దయచేసి వినండి. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. నువ్వు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా నువ్వురే చేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. దీంతో పాటు మరో పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలు పట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద చేస్తున్నారు. రైట్. ఇది అవినాష్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు. సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవన్నీ కూడా హిందువులే చేస్తున్నారు, హిందువులే ఇతర మతస్థులను కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా అరికట్టాలి. అలాగే మహిళలు ముఖ్యంగా మీరు విప్పుకొనే తిరగండి అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు అదే స్వేచ్ఛ, మీరు విప్పుకొని తిరగండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కామెంట్స్ అందరూ కూడా విన్నారు కాబట్టి మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మరి సామాజిక బాధ్యత ఒకవైపు, మహిళల్ని గౌరవించడం ఒకవైపు, మరియు మత విశ్వాసాల పట్ల గౌరవం, ఈ 3 మనం చూడాలి. దాంతోపాటు వ్యక్తిగత అభిప్రాయాలు హద్దులు దాటి అనేక అంశాలపై వెళుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తే కొంతమంది ఏమో మహిళలపై బోల్డ్ డ్రెస్సింగ్లు, సినిమాలు చూడటం, లేకపోతే సినిమాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు, స్త్రీల్ని వస్తువులుగా చూడటాన్ని ప్రోత్సహించేవిగా కొంతమంది చెప్తున్నారు. అలా కాదు, థిన్ లైన్ ఉంది అప్స్కి ఇంటికిను కల్చర్కి, దాన్ని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటున్నారు. ఇక్కడ గీతను ఎక్స్ట్రీమ్ ఎండ్లోకి వెళ్ళి రామాయణం, మహాభారతం అటువంటి వాటి మీద కూడా మాట్లాడారు. మరి మత విశ్వాసాల పట్ల ఆయన గౌరవం ఉందా లేదా?
అపాలజీ చెప్పానంటున్నాడు. అపాలజీ కూడా ఎంత ఇది చెప్తున్నాడంటే అది యాక్సెప్ట్ చేయకపోతే దరిద్రాలు వస్తున్నాయని అంటున్నాడు. ఎంత తప్పండి అది. ఆయన చెప్పిన అపాలజీ మనం యాక్సెప్ట్ చేయాలట. ఇంకా నువ్వు అపాలజీ అనే పదం అనేది కరెక్ట్ కాదు దానికి. అది యాక్సెప్ట్ చేయకపోతే మనకు దరిద్రం అంటదట. అంటే వన్ వే ఈజ్ ప్రొజెక్టింగ్ అస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్, నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవన్నిటికి కారణం మెయిన్ ఏంటంటే అండి లీగల్ ఆస్పెక్ట్.